వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనల్ గా మీ అందరి రిక్వెస్ట్ మీద ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ పక్కన పెట్టి అంటే చెప్తాలే ఎపిసోడ్ లో కొంచెం మాట్లాడుకుందాం. బజ్ ఇంటర్వ్యూ చూసాను ఫుల్ గా, దాని గురించి మాట్లాడుకుందాం. చాలా మంది అడుగుతున్నారు బజ్ ఎపిసోడ్ చూడడానికి ఉండట్లేదు, సో దాని గురించి కూడా మాట్లాడండి అని చాలా మంది అడుగుతున్నారు. సో బజ్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇది ఎలా ఉందంటే శివాజీ గారు వర్సెస్ హరీష్ గారు అలా ఉందన్నమాట. బాగుంది అసలు ఆయన అడిగిన క్వశ్చన్స్ కానీ పెట్టిన ఆన్సర్స్ కానీ. బట్ ఇంకోటి ఏమనిపించిందంటే ఇంతకు ముందు ఉండే బజ్ అంతా ఈసారి బజ్ ఇంటర్వ్యూస్ లేవు. ఎందుకంటే చాలా ఫాస్ట్ గా చాలా క్విక్ గా ఏదో ఇలా స్టార్ట్ చేసామన్న పేరుకి, ఏదో ఇంటర్వ్యూ ఉందన్న పేరుకి అలా ఉందన్నమాట. ఇంతకు ముందు ఇంకా చాలా చాలా సెగ్మెంట్స్ అలా పెట్టేవారు. ఈసారి ఎందుకు సెగ్మెంట్స్ చాలా కట్ చేసేసారు. జస్ట్ ఆయన ఏమో క్వశ్చన్స్ అడుగుతారా శివాజీ గారు, హరీష్ గారు కాకపోతే ఎవరైనా ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఆన్సర్స్ చెప్తారా, ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్ట్ మీద ఒపీనియన్ చెప్పమంటున్నారు, అంతే, డన్. చాలా సింపుల్ ఉంది ఇంటర్వ్యూ అని నాకు అనిపించింది. ఇంతకు ముందు బస్సులతో పోలిస్తే ఈసారి బస్ చాలా సింపుల్ గా అవగొట్టేస్తున్నారు. ఇంతకుముందు చాలా బాగుండేది. అదేంటో గానీ సరే మాట్లాడుకుందాం బస్ గురించి. బట్ అంతకు ముందు కొంచెం ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందాం. సండే కాబట్టి పెద్ద ఎక్కువ ఉండదు. అండ్ ఒక వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారా చేసుకోరా అన్నది మీ ఇష్టం. నోటిఫికేషన్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకేం రాదు, బట్ కాకపోతే రీచ్ పెరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నాకు సబ్స్క్రైబర్స్ పెరగడం వల్ల రీచ్ పెరుగుతుంది. సో సబ్స్క్రైబ్ మాత్రం మీ ఇష్టం, లైక్ మాత్రం ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే. మాట్లాడుకుంటూ వెళ్దాం. ఆడియన్స్ రాగానే ఆడియన్స్ ఏమంటారంటే సంజనాని కంటెంట్ క్రియేటర్ అంటారు. అండ్ వాళ్ళు సంజన కొంచెం పెద్ద నెగిటివ్ గా మాట్లాడరు. అవన్నీ ఎగ్స్ ఎలా తిన్నది సార్ అని అంటున్నారు. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే సంజన ఏమి బయట ఏమంత నెగిటివ్ లేదు అన్న విషయం అర్థం చేసుకోవాలి. బట్ ఆమె చేస్తున్న పనులు కొంచెం నెగిటివిటీ తెచ్చిపెడుతున్నాయి. ఆ పనులు చేయకపోతే ఇంకా తనకు చాలా ప్లస్ అయి ఉండేది. అది నేను చెప్పేది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరాన్ని సేవ్ చేస్తే ఆవిడ నమ్మలేకపోతుంది. ఏంటి హౌస్ లో ఏమో నేను అన్డిజర్వింగ్ అంటున్నారు, నాకు బ్లాక్ స్టార్లు ఇస్తున్నారు, జైల్లో పెడుతున్నారు, డైరెక్ట్ 2 వీక్ నామినేషన్స్ చేస్తున్నారు, వీళ్ళేమో ఆడియన్స్ ఏమో నన్ను సేవ్ చేసి హౌస్ లో కూర్చోబెడుతున్నారు అని ఆవిడకి అర్థం కావట్లేదు. సేవ్ అవగానే షాక్, హ్యాపీనెస్ అని అనిపించేది. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు సేవ్ అయినప్పుడు ఈవిడ గురించి మనకు తెలిసిందే కదా, చాలా తక్కువ మాట్లాడుతుంది. ఆవిడకి లాంగ్వేజ్ ప్రాబ్లము. ఈవిడ కొంచెం ఆడియన్స్ థ్యాంక్స్ చెప్పుకోలేదు అని ఫీల్ అవ్వక్కర్లేదు. ఆవిడ ఏంటంటే మనకు తెలుసు ఆవిడ గురించి కాబట్టి పెద్దగా ఫీల్ అవ్వక్కర్లేదు. బట్ థ్యాంక్ యూ సార్ అంది. ఆవిడ ఆల్రెడీ ఒక షాక్ లో ఉంటుంది. అబ్బా సేవ్ అయినప్పుడల్లా ఒక షాక్ లో ఉంటుంది, ఏంటి ఆడియన్స్ నాకు సేవ్ చేస్తున్నారని. మిగిలిన వాళ్ళు శ్రీజ గాని, దివ్య గాని, ఇంకొకళ్ళు ఎవరు సేవ్ అయ్యారా, ఎవరు సేవ్ అయినా వాళ్ళు హ్యాపీగా ఆడియన్స్ కి మేము ఇలాగే ఆడతాం, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఎవరైనా సేవ్ అయిన వాళ్ళు ఇలాగే కదా చెప్పుకుంటారు. రీతు ఏంటి సేవ్ అవ్వదా అని ఏడుపు మొదలెట్టింది. ఇవే తగ్గించుకుంటే బెటర్. హరీష్ గారు కూడా అక్కడ అదే చెప్తున్నారు. ఆ పిల్ల చాలా స్ట్రాంగ్, కానీ ఇలా డ్రామా క్వీన్ యాక్షన్స్ చేస్తూ ఉంటది, అదే అమ్మాయిలో నెగిటివ్. అలా ఎందుకు చేస్తున్నావు అంటే నేను కావాలని చేయను, ఆటోమేటిక్ గా వస్తుంది అని చెప్పి. పోనీ అన్న ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవడం మానేసి ఓకే అని ఏదో కూర్చుంది. తనకు ఓటేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా, ఎంత కష్టపడి ఓటేసి ఉంటారు. అది నాకు నచ్చలేదు. ఆ రీతు రియాక్షన్ అంతా కూడా అక్కడ నాగసారికి నచ్చలేదు. నాకైతే నా భూతో నా భవిష్యత్ ఇలాంటి రియాక్షన్స్ చాలా తక్కువ టైమ్స్ చూస్తాం మనం బిగ్ బాస్ లో అని అనిపించింది. ఒకసారి ఎవరు మన హర్యానా టాప్ 5 లోకి వెళ్ళినప్పుడు ఎలా కింద పడిపోద్ది చూడు, అదో నా భూతో నా భవిష్యత్తు. ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ అదే రౌండ్ లో సంజనాన్ని కూడా సేవ్ చేశారు. నెక్స్ట్ సుమన్ను రాము సేఫ్ గేమ్ ఆడుతున్నారు. మీరు సేఫ్ గేమ్ ఆడకండి అయ్యా, వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ చెప్పమంటే ఈ మన సుమన్ కళ్యాణ్ నిలబెట్టి అన్ని పాజిటివ్స్ చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడకండి నెగిటివ్స్ చెప్పమంటే కళ్యాణ్ నిలబెట్టి అన్ని పాజిటివ్స్ చెప్తే ఇంకేంటది నెగిటివ్ కాదు కదా. అదే బయటకు రావాలా సేఫ్ గేమ్ లోంచి చెప్పిన తర్వాత కూడా. నాకు సార్ చెప్పిన తర్వాత కూడా హిందీలో ఎలా ఉంటుంది తెలుసా, నిలబెడితే ఒక్కొక్కళ్ళు వాయించేస్తారు అవతల వాళ్ళని. ఇలాగ అవతల వాళ్ళు నెగిటివ్స్ చెప్పమంటే నిజంగా హిందీ బిగ్ బాస్ ఎందుకు అంత హిట్ అవుతుంది అనుకుంటున్నారు? వాళ్ళు మామూలుగా ఉండరు అసలు. బయట నెగిటివిటీ కోసం పట్టించుకోరు. కంటెంట్ ఆ కంటెంట్ ఎలా వెళ్ళినా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి జస్ట్ షో సపోర్ట్ కావాలి, మేకర్ సపోర్ట్ కావాలి. మేకర్ సపోర్ట్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళు ఫుల్గా కంటెంట్ ఇస్తే వాళ్ళని ఎలిమినేట్ చేయడు. ఎన్ని తక్కువ ఓట్లు వచ్చినా కానీ సీజన్ అంతా వాళ్ళని ఏదో వంక పెట్టి కాపాడుతానే ఉంటాడు బిగ్ బాస్ హిందీ. సో అందుకని వాళ్ళకి ధైర్యం అనమాట. బయట నెగిటివ్ అయిపోతాం అని ఆలోచించరు, ఉతికేస్తారు అవతలని. సో ఛాన్స్ ఇస్తే చాలు అవతలని నెగిటివ్ పాయింట్స్ చెప్పమంటే వాళ్ళలో లేని కూడా ఎదుగు చెప్తారు. మన తెలుగు వాళ్ళు చెప్పమంటే చెప్పరేంటి, కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా.
మరి కొంతమంది ఓకే అబ్బా, కొంతమంది మరీ టూ మచ్. సో రాము మట్టికి రాము చెప్పింది చెప్తాడు, సంజన వినదు, అందరికీ తెలిసిందే. ఫ్లోరా సంజనకి హెల్పర్గా ఉంటుంది, హరీష్ గారు రిసీవ్ చేసుకోరు, శ్రీజ ఏమో సాగతీస్తుంది. అన్ని సింపుల్ రీజన్స్. ఈలోపు శ్రీజతో ఒక వీడియో ప్లే చేశారు. వీడియో ప్లే చేసి ఇప్పుడు చెప్పు శ్రీజ రైటా రాంగ్ అని. ఆ వీడియోలో శ్రీజ సూపర్ కరెక్ట్. ఎవరైనా రాంగ్ అన్నారంటే అంతే సంగతులు. ఎందుకంటే ఎంత బాగా చెప్పిందంటే అప్పుడే వాళ్ళ మధ్య ఒక ఫ్రెండ్షిప్ వస్తుంది కాబట్టి ఫ్లోరా ఒక రాంగ్ వేలో ఉంది. సో తన ఫ్రెండ్ని కరెక్ట్ వేలో పెట్టుకోవాలని అనుకోవడము, శ్రీజ తనకు చెప్పడం చాలా బాగా అనిపించింది అది ఆ క్లిప్ మాత్రం. సో నేను ఆ రోజు కూడా అదే చెప్పా, ఈ రోజు కూడా అదే చెప్తున్నా, బాగుంది అది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్కడి నుంచి వచ్చింది అన్న మాట నాకు సార్ అసలు అంత అలాగా క్లీన్ చిట్ ఇచ్చేస్తారు సంజనాకి. ఎక్కడి నుంచి వచ్చిందన్న మాట తనంట ఏదో జస్ట్ ఏంటది అర్థం చేసుకోవాలి అనుకోవడానికి, వెను అనడానికి అన్నదని ఏం కాదు. నాకైతే సంజన అలా ఎక్కడి నుంచి వచ్చావన్న రాంగ్ గానే అనిపించింది నాకు. సార్ ఏంటో అది ఇది చెప్పేసి ఒక క్లీన్ చిట్ ఇచ్చేసారు అనిపించింది. నెక్స్ట్ సుమన్ వచ్చి భరణి అన్న సేఫ్ గేము, రీతు ఈ మధ్య అన్నయ్య అనేది దూరం అయిపోయింది అంటే ఆ అన్నయ్య బ్రెయిన్ ఏంటది పాయింట్స్ కి నాకు బ్రెయిన్ పోయింది నామినేషన్ పాయింట్స్ కంటే. అసలు బ్రెయిన్ ఉందా అంట. ఇందులో కామెడీ యాంగిల్ ఉంది, బట్ చాలా తక్కువ వస్తుంది బయటికి, ఎక్కువ రావట్లేదు. కళ్యాణ్లో ఆ నెగిటివ్స్ లేవంటే ఎందుకు నిలబెట్టారో తెలియదు. బట్ తనూజ గురించి ఆ ఏడుపు గురించి చెప్పాడు. ఆ ఏడుపు తగ్గించుకోకపోతే తనూజ చాలా ప్రాబ్లం ఆమెకి. సో ఇంతమంది చెప్తున్నారు కాబట్టి. నెక్స్ట్ టాస్క్ సంజన రీతు. సో చెప్పా కదా సంజనకి టాస్క్ జరిగేటప్పుడు తనకు చాలా బ్రీతింగ్ వచ్చింది. బట్ ఆ మొక్క మరి ఎందుకు ఎపిసోడ్లో కట్ చేశాడో, మరి ఎపిసోడ్లో తీసాడు. ఆ తర్వాత తనకు బ్రీత్ ప్రాబ్లం రావడం, ఎమ్ము వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చివ్వడం, ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాక తను రిలాక్స్ అవ్వడం, ఇవన్నీ మనకి మీరు ఆ టాస్క్ ఆడుతుంటేనే గమనించండి. నాయస్ పడిపోయింది. సో ఆ తర్వాత జరిగిందనమాట. అది మనకి ఎపిసోడ్లో కట్ చేస్తారు, మరి ఎందుకు కట్ చేశారో. నెక్స్ట్ వచ్చేసి ఈ టాస్క్ లో మాత్రం రీతు చాలా స్ట్రాంగ్. ఫిజికల్ టాస్క్ ఆడిందంటే రీతు చాలా స్ట్రాంగ్. ఒక్కట డ్రామాకి వినేషాలు తగ్గించుకోవాలి. అండ్ ఈ లవ్ యాంగిల్ ఏదో బయట పాజిటివ్గా వెళ్ళిపోతుందని ఫీల్ అవుతున్నారేమో కానీ ఈ డెమాన్ అండ్ రీతు ఈ లవ్ యాంగిల్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఫ్రెండ్షిప్ చేయొచ్చు, ఫ్రెండ్షిప్ తప్పే లేదు. ఇప్పుడు కళ్యాణ్ శ్రీజ ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు. అండ్ ఇంకోట్లే ఫ్రెండ్స్ లాగా కూడా కాదు, ఒక చెల్లిలాగా చూస్తున్నాడేమో కళ్యాణ్. అంత బాగుంటది ఆ బాండ్. నాకు హౌస్ లో నచ్చిన బాండ్స్ చూస్తే కళ్యాణ్ది శ్రీజాది నచ్చుతుంది, ఎమ్ముది సంజనాది నచ్చుతుంది. మమ్మీ అని పిలవడం అది నాకు రియల్ గా అనిపిస్తుంది, ఎక్కడ ఫేక్ అనిపించదు. బట్ భరణి గారిదిను తనూజది నాకు నచ్చదు, ఫేక్ అనిపిస్తుంది. బట్ ఈ రోజు వాళ్ళిద్దరిని అన్ని పగలగొట్టమన్నప్పుడు అక్కడ కూడా భరణి గారు సేఫ్ గేమ్ ఆడారు. బట్ యువతల నుంచి కూడా ఈఎంఐ కూడా సేఫ్ గేమ్ ఆడింది తనూజ. బట్ ఆ సేఫ్ గేమ్ ఆడే ప్రాసెస్ లో నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే, భరణి గారు తనుజ విషయంలో కేర్ తీసుకుంటున్నారు, రోజు ట్యాబ్లెట్ తెచ్చిస్తారంట. సో అంటే ఒక కేర్ ఉంది. అందుకే అనుకుంటా ఎమ్ము మధ్యలో అంటాడు ఓ నాన్న ఓ కూతురు ఓ ట్యాబ్లెట్ అని చెప్పేసి. ఆ ట్యాబ్లెట్ రిలేషన్ రోజు వేసుకోమన్నాం, ఇలాంటి కేరింగ్ అయితే చూపిస్తున్నారు తనుజ గారు. బట్ ఈ మధ్య తగ్గిపోయింది. అసలు ఆ టాస్క్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరిద్దరిది ఇంకా వెళ్ళట్లేదు ముందుకి, మీ నాన్న కూతురు బాండ్ ఇంకా కట్ చేసుకుని గేమ్ మీద ఫోకస్ చేయండి అన్నట్టు బిగ్ బాస్ ఇచ్చిన హింట్ వీళ్ళిద్దరికి అర్థం కాక, ఎలాగో భరణి గారు సేఫ్ గేమేలే, సో ఆయన ఏదో మళ్ళీ ఎక్కడ తనుజ హట్ అవుతుంది అన్నట్టు ఆయన పట్టుకొచ్చి పెట్టాడు. తను అలా పెట్టాడని తనుజ కూడా ఇలా పెట్టింది. సో వాళ్ళు అర్థం చేసుకుని ముందుకెళ్తే బాగుండు. గుదిలేలా బాండ్ వెళ్ళట్లేదు ముందుకి. ఇక నాకు దివ్య అండ్ భరణి గారు అన్న చెల్లెలు రిలేషన్ అయితే నాకు ఏ పక్కన ఎక్కట్లేదు ఎందుకో. మరి అసలు అన్న చెల్లెలు రిలేషన్ సడన్ గా అంత ఫాస్ట్ గా వచ్చేసి నాకు అది కూడా ఎక్కట్లేదు. ప్రస్తుతానికి నాకు ఏమన్నా ఎక్కుతుందంటే కొంచెం ఆ కళ్యాణ్ శ్రీజాది రియల్గా ఉంది, ఇంకెవరున్నారు హౌస్ లో, ఎమ్ము సంజనాది రియల్గా ఉంది, ఇంకేమన్నా ఉన్నాయా మర్చిపోతే కింద కామెంట్ చేయండి. సో అది నెక్స్ట్ వచ్చేసి రీతు సేవ్ మాట్లాడేసా బ్రెయిన్ వాడట్లేదు అని చెప్పేసి వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెడితే మన డెమాన్కిను పవన్కి వీళ్ళు నిజంగానే బ్రెయిన్ వాడట్లేదు అన్నట్టే ప్రూవ్ చేసుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత లగ్జరీ బడ్జెట్ ఇచ్చి మంచి పని చేశారు వీళ్ళకి. వాళ్ళు ఫుడ్ లేదో అని ఊరికే తెగ అడుగుతున్నారు కదా టెనెట్స్కి, అందుకోసమే లగ్జరీ బడ్జెట్ ఇచ్చారు, ఇచ్చి బాగానే మంచి పని చేశారు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి దివ్య హరీష్. దివ్య ఏమో
సేవ్ అయింది, హరీష్ ఎలిమినేట్ అయిపోయాడు. దివ్య ఎందుకు ఏడ్చిందంటే వైల్డ్ కార్డ్ కదా, వైల్డ్ కార్డ్ కాబట్టి తనకు ఓట్లు పడవేమో అని అనుకుంది. బట్ సడన్ గా సేవ్ చేసేటప్పటికి ఆ ఏడుపు వచ్చింది అనమాట. సో ఇదైంది. నెక్స్ట్ వచ్చేసి మాస్క్ వితౌట్ మాస్క్. ఈ మాస్క్ వితౌట్ మాస్క్ లో హరీష్ గారు కరెక్ట్ గా పెట్టారని అనిపించింది. ఒకటి ఎక్కడో రాసుకున్న, ఒక్క నిమిషమే. భరణీను సేఫ్ గేమ్, ఆయన నిజంగానే సేఫ్ గేమ్, మాస్కులతో ఉన్నాడు. ఆయనకు 100 మాస్కులు ఉన్నాయి, రోజుకు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. 2 ఎమ్ము కూడా కొంచెం మాస్క్ ఉంది అతనికి, ఎమ్ము మాస్క్ ఉంది. సో ఆ మాస్క్ బయటకు రావాలి, చాలా విషయాల్లో సేఫ్ గా ఉన్నాడు. డెమాన్ పొటెన్షియల్ ఉంది, తనకి మాస్క్ ఉందని అన్న గానీ తను ఏమనుకుంటున్నాడంటే లవ్ యాంగిల్, ఆ యాంగిల్ కూడా వీళ్ళ లవ్ యాంగిల్ అయితే ఇంకా ఫేక్ గా ఉందబ్బా. డెమాన్ రీతు లవ్ యాంగిల్ ఎంత ఫేక్ గా ఉందంటే, నేను ఏదో రెయిన్ సాంగ్ డాన్స్ వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్, ఎంత ఫేక్ గా ఉందంటే అంత ఫేక్ గా ఉంది. ఇప్పుడు విష్ణు పృథ్వీ వీళ్ళిద్దరూ చాలా డాన్సులు చేసేవారు, ఒక లవ్ యాంగిల్, వన్ సైడ్ లవ్ యాంగిల్ నడిచేది. బట్ అది మనకి రియల్ గా అనిపించేది, విష్ణు సైడ్ నుంచి రియల్ గా అనిపించేది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరిది ఫేక్ రిలేషన్, జస్ట్ కంటెంట్ కోసమే ఆ బాండ్ అన్నట్టు, ఆ డాన్స్ కానీ ఏది మనకి ఎక్కట్లేదు. సో అందుకే వీళ్ళు సమ్ టైమ్స్ కరెక్ట్ చేసినా గానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ కళ్యాణ్ విషయంలో కూడా వీళ్ళ వైపు కరెక్ట్ ఉన్న ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యనే లేదు. నువ్వు ఎన్నైనా చెప్పుకో, మాకు డెమాను రీతు తప్పు అంతే. ఎందుకు వాళ్ళు అలా చేసుకున్నారు అంటే, ఇలాంటి టైంలో మనం నిజం చెప్పిన ఆడియన్స్ నమ్మేలాగే లేరు. వాళ్ళకి డెమాన్ రీతు తప్పుగానే కనపడుతున్నారు. బికాస్ ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళే చేతులారా చేసుకుంటున్నారు. ఇది మంచి అడ్వైస్ ఇచ్చారు డెమాన్ గారు. బట్ ఇదే వ్యక్తి, డెమాన్ గారు అంటే హరీష్ గారు డెమాన్ గురించి మంచి అడ్వైస్ ఇచ్చారు, నీకు పొటెన్షియల్ ఉంది కానీ కొంచెం రిలేషన్స్ నుంచి బయటికి రాగా అని. ఇదే విషయం హరీష్ గారు అక్కడ మాట్లాడుతూ అంటారు, ఇంటర్వ్యూ తన గురించి ఇక్కడే మాట్లాడతా, ఇంటర్వ్యూలో ఏమంటారంటే బజ్ ఇంటర్వ్యూలో, డిమాండ్ అంట బయట ఉన్నప్పుడు ఒక హౌస్ లోకి వెళ్తే ఒక లవ్ యాంగిల్ కి యూజ్ అవుతాడు అని చెప్పేసి బయట ఒకటి క్రియేట్ అయింది. సో అందుకే తన హౌస్ లోకి వచ్చాక అలా బిహేవ్ చేస్తున్నాడు అంటున్నారు, కానీ బయట ఎవరికి క్రియేట్ చేశారు అలాగే నాకైతే ఏమనిపించలేదే డెమాన్ హౌస్ లోకి వెళ్తే ఒక లవ్ యాంగిల్ క్రియేట్ చేస్తాడు అని. ఏమో తనైతే అలా అనుకున్నాడు. హరీష్ గారు అయితే డెమాన్ గురించి ఇలా అంటున్నారు అనమాట, బయట ఏదైతే తను చూసొచ్చాడో తను ఒక లవ్ యాంగిల్ చేస్తే తను సక్సెస్ అవుతాడు అన్నట్టు తనకి బయట ఒకటి వచ్చింది. సో అందరూ అలా క్రియేట్ చేశారు. సో అందుకు లోపలికి వచ్చాక ఇలాగే బిహేవ్ చేస్తున్నాడు, దానివల్ల తన పొటెన్షియల్ కనిపించట్లేదు అని చెప్పేసి. అండ్ మాస్క్ లేని వాళ్ళలో కూడా కరెక్ట్ గా పెట్టాడు. శ్రీజ మాస్క్ లేదు, బట్ సమ్ టైమ్స్ ఏం చేస్తుంది కొన్ని స్ట్రాటజీస్ వాడుతుంది. ఆ స్ట్రాటజీస్ బయటకి చెప్పకుండా ఉండడానికి కొన్ని అబద్ధాలు చెప్తుంది. ఏది మొన్న ఆ కెప్టెన్సీ టాస్క్ లో. బట్ మాస్క్ లేదు అమ్మాయికి, మాస్క్ లేకుండానే ఆడుతుంది. సో ఈ మధ్య జనాలకు కూడా నచ్చుతుంది ఆ అమ్మాయి, ఎందుకంటే మాస్క్ లేదు అమ్మాయికి. మాస్క్ లేని వాళ్ళు జనాలు యాక్సెప్ట్ చేస్తారు సమ్ టైమ్స్ తప్పులు చేసినా కూడా. నెక్స్ట్ కళ్యాణ్ ఈ పిల్లోడికి మాస్క్ లేదు, ఆ టైంకి ఆ పిల్లోడికి ఏమనిపిస్తే అది చేస్తాడు. అందుకే ఈ పిల్లోడు 3 వారాలు ఏమి ఆడకపోయినా కానీ 4వ వారం 3వ వారం నామినేషన్స్ లోకి వస్తే ఆడియన్స్ సేవ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ పిల్లోడు రియల్ గా ఉంటున్నాడు, ఛాన్స్ ఇద్దాం అన్నట్టు ఇచ్చారు. ఛాన్స్ యూజ్ చేసుకున్నాడు, నెక్స్ట్ వీక్ దుమ్ము రేపాడు. సో ఆ పిల్లోడు రియల్ గానే ఉంటున్నాడు, ఏది అబద్ధం కాదు ఆ పిల్లోడిది. అండ్ తనుజ కూడా నిజంగానే మాస్క్ లేదు. బట్ అదే సమ్ టైమ్స్ ఈ రిలేషన్స్ లో ఇరుక్కుపోయి ఆ ఫేస్ చిరాగ్గా పెట్టుకుని ఇవన్నీ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు హరీష్ గారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, మనకి కొన్ని విషయాలు లైవ్ చూసినా కూడా తెలియవు అబ్బా, కొన్ని లైవ్ లో కూడా కనపడవు. ఇక్కడ ఏం చెప్తుంది తనుజ హరీష్ గారి గురించి, ఈయన హరీష్ గారు ఒక 2-3 డేస్ నుంచి బాగా ఉంటున్నారంట. అండ్ తనుజ గురించి బాగా చూసుకోని కళ్యాణ్ చెప్పారంట. అంటే తనుజ నచ్చుతూ వచ్చింది, నెమ్మదిగా అర్థం చేసుకుంటూ వచ్చారు. ఆయన చాలా మందితో గొడవ పడ్డారు, చాలా మంది విషయంలో తగ్గలేదు. బట్ తనుజతో గొడవ పడ్డారు, బట్ తనుజ విషయంలో తగ్గారు. ఎక్కడి నుంచి తనుజ నచ్చడం మొదలు పెట్టిందంటే, ఆ రోజు వెళ్ళి హరీష్ గారితో చాలా బాగా మాట్లాడింది కదా, ఆ రోజు నుంచి తనుజ మీద హరీష్ గారికి ఇంప్రెషన్ రివర్స్ లో ఒక పాజిటివ్ గా రావడం మొదలు పెట్టింది అనమాట. అండ్ నామినేషన్స్ టైంలో తనుజ అరిచింది హరీష్ గారి మీద. ఆ టైంలో తనుజ హరీష్ గారి మీద అరవాల్సిన అవసరం కూడా లేదు, ఆ మధ్యలో దూరం అరవాల్సిన అవసరం. బట్ అప్పుడు తనుజ అరిచింది, అయినా కానీ హరీష్ గారు పట్టించుకోలేదు. అయినా కూడా తనుజ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చేసింది అనమాట. ఆ రోజు తనూజ ఏదైతే హరీష్ గారిని ఒప్పించిందో ఫుడ్ తినడం కోసం, ఆ విధానం నచ్చేసింది, ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది, మిగిలిన వాళ్ళ మీద రాలేదు. మేబీ ఇంకొంచెం ముందుకెళ్తే వచ్చేదేమో, బట్ అది చాలా లేట్ అయిపోయింది. అందుకే ఆయన ఎలిమినేట్ అయిపోయాడు, ఆయనే చేతులారా చేసుకున్నాడు. ఇదే అంటారు శివాజీ గారు. ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవగానే శివాజీ గారు ఏమంటారంటే,
ఇంటర్వ్యూ స్టార్ట్ అవగానే శివాజీ గారు ఏమంటారంటే, మీరు మాస్క్ వేసుకుని వస్తారు. శివాజీ గారు మాస్క్ వేసుకుని వచ్చి, మీరు బయటికి రావడం నాకు చాలా బాధగా ఉంది, నాకు అస్సలు నచ్చలేదండి, మీరు ఎలా ఉన్నారు, మీరు ఫైనా అని అడిగి, నేనైతే అస్సలు బాగలేదండి, ఎందుకంటే మీరు ఒక పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్, మీరు ఇంత త్వరగా బయటికి రాకూడదు, మీరు చేతులు అలా చేసుకుని బయటకు వచ్చేసారు అని చెప్పేసి శివాజీ ఆయన ఇంటర్వ్యూ మొదలు పెడతారనమాట. సో ఇంటర్వ్యూలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి హరీష్ గారు మాత్రం హౌస్ నుంచి చాలా హుందాగా వెళ్ళారని నాకు అనిపించింది. బయటకు వచ్చిన తర్వాత వచ్చారు. నెక్స్ట్ డైరెక్ట్ బస్ ఇంటర్వ్యూలోకి వెళ్దాము. అండ్ నామినేషన్స్ గురించి రాసుకున్నా కానీ ఇది రేపు మాట్లాడుకుందాము. సో మాస్క్తో వచ్చి శివాజీ గారు, ఒక ప్రామిస్ కావాలి మీ దగ్గర నుంచి, అన్ని నిజాలే చెప్తా, అలాగే నన్ను బెదిరించడం అని కూడా నాకు ప్రామిస్ చేయండి అని చెప్పేసి, ఇలాగా మీరు ఎలా ఉన్నారు సార్, బాగున్నారా, నేనైతే బాగాలేదు సార్, మీరు పొటెన్షియల్ ఉన్న వ్యక్తి, ఇంత త్వరగా రావడం నాకు నచ్చలేదు అని చెప్పేసి. అండ్ 3 రెడ్ ఫ్లవర్స్ తెస్తారు శివాజీ గారు. ఒకటి మీ నోట్ నుంచి వచ్చిన మాటలకి ఒక రెడ్ ఫ్లవర్, మీ ఆటకి ఇంకో రెడ్ ఫ్లవర్, ఆడియన్స్ ఏమంటారు, ఆడియన్స్ వైపు నుంచి ఇంకొక రెడ్ ఫ్లవర్ అని 3 రెడ్ ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ హోస్ట్ ముందు హరీష్ గారు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు అని చెప్పేసి, సేమ్ లాస్ట్ టైం ప్రియా విషయంలో ఎలా కూర్చున్నారో ఇప్పుడు కూడా శివాజీ అదే కూర్చుని చూపించారు. ఆల్రెడీ ఒక దాంట్లో అయింది, సేమ్ తర్వాత దాంట్లో కంటిన్యూ ఎందుకు చేయడం అనిపించింది. 2 ఈ కాళ్ళు మీద కాళ్ళు వేసుకున్న కాన్సెప్ట్ నేనైతే మాట్లాడలేదు. నేను ఒకటి మాట్లాడా, మిగిలిన వాళ్ళందరూ నాకు సార్ వెళ్ళిపోతున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ లేచి బాయ్ చెప్తుంటే, కొంతమంది నేను కూర్చుని బాయ్ చెప్పలేదు, కూర్చుని బాయ్ చెప్తున్నారు, మిగిలిన వాళ్ళలాగే నిలబడి బాయ్ చెప్పొచ్చు కదా. ఇది నేను క్వశ్చన్ చేశాను, కానీ ఈ కాళ్ళ మీద కాళ్ళు వేసుకునే కాన్సెప్ట్ నేను క్వశ్చన్ చేయలేదు. కావాలంటే ఒకవేళ నేను క్వశ్చన్ చేశానని మీరు అనుకుంటే ఆ క్లిప్ నాకు చూపించవచ్చు. నేను ఈ కాళ్ళ మీద కాళ్ళు వేసుకునే కాన్సెప్ట్ చూపించలేదు. అది కూడా అప్పుడు నాకు చాలా మంది క్లిప్స్ పంపారు, ఇదిగో చూడు ఇలా కాళ్ళ మీద కాళ్ళు వేసుకున్నారు అని చెప్పేసి. బట్ నేను అది రియాక్ట్ అవ్వలేదు, దాని గురించి మాట్లాడలేదు. బట్ ఏదైతే మిగిలిన వాళ్ళందరూ నిలబడి సార్కి హాయ్ చెప్తుంటే, బాయ్ చెప్తుంటే, ఇలా కొంతమంది మాత్రం కూర్చుని బాయ్ చెప్పడం నచ్చలేదు, దానికోసం మాత్రం మాట్లాడాను. ఈ కాల్ మీద కాల్ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే సెలబ్రిటీస్ కూడా కాల్ మీద కాల్ వేసుకుని కూర్చుంటున్నారు. సో అది. అండ్ కొంతమందికి ఏంటంటే, గర్ల్స్ కైనా జెంట్స్ కైనా ఇలా ఇలా మామూలుగా కూర్చోవడం కంటే కాల్ మీద కాల్ వేసుకుని కూర్చోవడం కొంచెం ఏమంటారు, కంఫర్ట్ ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ హోస్ట్కి గౌరవం ఇవ్వడం కూడా ఇంపార్టెంటే అది. కానీ అందరూ కూర్చుంటున్నారు అలాగా. నెక్స్ట్ వచ్చేసి అగ్ని పరీక్షలో మీరు ఇలాగా హాఫ్ గుండు ఎందుకంటే జస్ట్ షో కోసం చేసుకున్నారో అంతే, మీకు ఏమి చేయలేదు అలా అన్నట్టు మాట్లాడితే అంటారు, నన్ను ఎవరైతే అన్నారో వచ్చి వాళ్ళని చేసుకోమనండి గుండు అని అంటాడు అనమాట హరీష్ గారు. అసలు ఆన్సర్స్ సేమ్ బిగ్ బాస్ హౌస్లో ఎలా మాట్లాడారో సేమ్ అలాగే మాట్లాడతారు హరీష్ గారు. నన్ను ఎవరైతే అన్నారో వెళ్ళి వాళ్ళని చేయించుకోమనండి గుండు అని అన్నారు. సో అది ఒకటి. పోస్ట్ మీద అలా కాల్ మీద కాలేసి కూర్చుంటారా అని అడిగారు. నేనేమంటానంటే, ఓకే రేపొద్దున సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళు కూడా ఇలాగే అడగండి, పోస్ట్ మీద కాలేసి కూర్చుంటారా అని, ఎందుకంటే వాళ్ళు కూడా కూర్చుంటున్నారు. నెక్స్ట్ ఈ హుడీ, మీరు హుడీ వేసుకుని, నేను హైజీనిక్ గా ఉండాలి కాబట్టి హుడీ వేసుకున్నాను, జుట్టు పడలేదు అన్నారు. అసలు మీకు జుట్టు ఉందా నెత్తి మీద, జుట్టు లేనప్పుడు జుట్టు ఉన్నదని చెప్పడం ఏంటి, ఇదే మరి ఓవర్ యాక్షన్ అంటే చిన్న జుట్టు అయినా పెద్ద జుట్టు అయినా జుట్టే కదా, అది కూడా జుట్టు పడుతుంది కదా అన్నట్టు హరీష్ గారు చెప్తున్నారు. చిన్న జుట్టు ఎక్కడో ఊడిపోతుంది, ఊడదు కదా అని త్వరగా, కొత్త జుట్టు ఎందుకు ఊడుతుంది, ఊడదు. నెక్స్ట్ హరీష్ గారు ఏమంటారంటే, నాకు వైఫ్ బీటర్ అని ఒక ముద్ర పడిపోయింది ఆ రోజు షోలో, నేను అలా అనేటప్పటికీ నేను ఏదో రోజు మా ఆవిడని కొట్టేస్తున్నట్టు ఇలాగ ఒక వైఫ్ బీటర్ అని ముద్ర పడిపోయింది, దానికి తగ్గట్టు హౌస్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ నేను అమ్మాయిని తక్కువ చేసి చూస్తాను అని సంజన మాట్లాడడం, నాకు ఇంకా దాంతో నేను చాలా డౌన్ అయిపోయాను అన్నట్టు హరీష్ గారు చెప్తే, అప్పుడు శివాజీ ఏమంటాడంటే, మీరు నిజంగానే ఆడాలని గౌరవిస్తారా అంటే, ఎస్ గౌరవిస్తానంటే, మరి తప్పుడు మనిషి అన్న పదం ఎందుకు వాడారు అంటే, నా ఉద్దేశం వేరే ఉద్దేశం కాదంటే, వేరే ఉద్దేశం కాకపోయినా అయినా మీరు తప్పుడు మనిషి అన్నారంటే దానికి రకరకాల అర్థాలు ఉంటాయి, ఆ మాట తప్పే కదా అని ఇక్కడ శివాజీ గారు క్వశ్చన్ చేస్తారనమాట. మధ్యలో స్వాతంత్ర భగత్ సింగ్లు వాళ్ళని వీళ్ళని గుర్తు చూసుకోవడం. ఇంకా కామెడీ ఏంటంటే, డైలాగ్స్ చెప్తుంటే మీరు అన్ని సినిమా డైలాగ్స్ చెప్తున్నారని చెప్పేసి శివాజీ గారు అంటే, ఇంకో డైలాగ్ ఏదో చెప్తే ఇది చిరంజీవి గారి డైలాగు అని చెప్పేసి శివాజీ అనగానే హరీష్ అంటారు, ఏమో అది నా డైలాగ్ ఏమో, నా డైలాగే వాళ్ళు వాడుకున్నారేమో, నేను వాళ్ళకంటే ముందు వాడేనేమో అని చెప్పేది. ఈ డైలాగ్ వాళ్ళు ఎలా వాడుకుంటారు, మీరేమో ఫేమస్ కాదు కదా, పోనీ ఫేమస్ అయ్యి ఉంటే
మీ డైలాగ్ వాళ్ళు వాడుకున్న అర్థం ఉంది. సో అది నేనే ఫస్ట్ వాడాను. నా డైలాగ్ వాళ్ళు వాడుకున్నారు. ఇది గాని దగ్గరే మీరు మీ గురించి గొప్పలు చెప్పుకోవడం మానరే. అందుకే మిమ్మల్ని ఒక ఈగో స్టారు, ఒక డబ్బా రాయుడు అని అంటున్నారు ఆడియన్స్. అండ్ ఈ పిచ్చోడు ఇంకా మారడు అని కూడా అంటున్నారు అని చెప్పేసి అంటారనమాట శివాజీ గారు. అది వాళ్ళ ఒపీనియన్ అన్నట్టుంటారు. నెక్స్ట్ వచ్చేసి నేను ఫేక్ గా లేను కాబట్టే బయటకు వచ్చేసాను. నేను కూడా హౌస్ లో మాస్క్ వేసుకుని యాక్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ రోజు నేను బయటకు వచ్చేవాడిని కాదేమో అని కూడా హరీష్ గారు అంటారనమాట. ఇంకా ఏదో మాట్లాడుతుంటే వీళ్ళు ఏమన్నా నన్ను భుజం తట్టించి పంపించారా అని చెప్పేసి అంటారు. ఒకవేళ ఈ మాట ఆడియన్స్ అన్నారా అన్నది నాకు క్లారిటీ రాలేదు, కానీ ఒకవేళ ఆడియన్స్ అంటే తప్పే. ఎందుకంటే నా మట్టుకు నేను హరీష్ గారిని ప్రతిసారి చెప్తానే ఉన్నా. బీబీ టీం చూస్తుంది, రివ్యూస్ చూస్తుంది, ఎవరి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరు మనకు ప్లస్ అవుతున్నారు, ఇవన్నీ చూసుకుంటారు వాళ్ళు. సో నేను కూడా పదే పదే హరీష్ గారు బిగ్ బాస్ కు చాలా అవసరం. ఓట్లు రాకపోయినా బిగ్ బాస్ ఏదైతే జడ్జెస్ సెలెక్ట్ చేస్తారో అందులోంచి హరీష్ గారిని సెలెక్ట్ చేసుకుని హౌస్ లోకి తీసుకెళ్తే మంచి పొటెన్షియల్ ఉంది, మంచి టీఆర్పీ ఎపిసోడ్లు పడతాయి అని కూడా నేను చెప్పాను. సో ఇది సంగతి. భుజం తట్టి పంపించారా అంటే ఎస్, దీన్నే భుజం తట్టి పంపించడం అంటారు. సో భుజం తట్టి పంపించారు అని చెప్పేసి ఆయన కనుక ఆడియన్స్ అని ఉంటే అది రాంగ్. ఒకవేళ హౌస్ లో కంటెస్టెంట్స్ అని ఉంటే, ఎందుకంటే నాకు అంత క్లారిటీ లేదు కాబట్టి కరెక్ట్ గా చెప్పట్లేదు. అది కొంచెం ఫాస్ట్ గా వెళ్ళింది, కొంచెం మనం ఒక్కోసారి మన మైండ్ ఎటే వెళ్తుంది కదా ఆ టైంలో. సో అది హౌస్ లో ఉన్న వాళ్ళు అన్నారా, ఓకే, వాళ్ళు భుజం తట్టరు, ఎవరికేం వాళ్ళు ఆడుకుంటారు, బట్ తట్టారు. సంజన గారి గురించి శివాజీ చెప్తారు, మీరు సంజనాని ఇన్ని అంటున్నారు కదా, మీకు విషయం తెలుసా, సంజన మీ గురించి ఏమన్నదో తెలుసా, మీరు ఇలాగా ఒక చిన్నపిల్లోడు లాంటి వ్యక్తి అన్నది కదా, చిన్నపిల్లోడు లాంటి వ్యక్తి, మనం 100% సెన్సిటివ్ అయితే ఆయన 500% సెన్సిటివ్, సో మనం చిన్నపిల్లోడు లాగా చెప్పుకుంటే ఆయన వింటారు అని చెప్పేసి అన్నది కదా. ఈ మాటలు శివాజీ చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా ఆయన వినే మూడ్లో లేరు, విననే లేదు. ఈయన చెప్పడానికి ట్రై చేస్తున్నారు, మీరు సంజనాని రాంగ్ గా అర్థం చేసుకున్నారు, ఆవిడ వచ్చి మిమ్మల్ని కలవమని అన్నిసార్లు రిక్వెస్ట్ చేసినప్పుడైనా కలిసి ఉండాల్సింది అని చెప్పడానికి ట్రై చేస్తూ ఇలాగా సంజనా గారు మీ గురించి ఇలా మాట్లాడారు అంటే అది నిజం కూడా, తనేమి అక్కడ ఫేక్ కాదు. ఎందుకంటే నేను చూశాను ఆ ఎపిసోడ్. ఆ టైంలో సంజన ఏదైతే మాట్లాడిందో మనస్ఫూర్తిగా మాట్లాడింది అని చెప్పడానికి ట్రై చేస్తే ఆయన వినే మూడ్లో లేరు, వినలేదు. ఇంకోటి ఏమడుతారంటే, మీరు తనుజని ఏమన్నారు, మొహం మార్చుకుని వంట చేస్తుంది, అన్నపూర్ణలా వంట చేయాలి అంటే మీ దృష్టిలో అన్నపూర్ణ ఏంటంటే నాకు తెలీదు అంటారు. మొహం మార్చుకుని వంట చేస్తుంది అన్నారు, మరి మీరేం చేశారు, మీరు కూడా మొహం మార్చుకుని వంట చేశారు కదా అంటే ఆయన మాట్లాడు. నెక్స్ట్ వచ్చేసి నన్ను వెన్నుపోటు పొడిచిన వాళ్ళతో నేను ఎలా కలవాలి, నేనేం వీళ్ళ కోసం రాలేదు, నేను షో కోసం వచ్చాను అంటే, ఆ షో కోసం వచ్చారంటే మీరు ఆడియన్స్ ని గెలవాలి కదా, మీరు ఆడియన్స్ గెలవడానికి కూడా ట్రై చేయట్లేదు అంటే నేను నాలా ఉన్నాను అంటారు. మీలా ఉండొచ్చు, బట్ గేమ్ లో కూడా ఉండాలి కదా, గేమ్ లో లేకపోతే ఆడియన్స్ ఎలా ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని అని అడుగుతారు. ఈ లోపు ఇలాగా శివాజీ గారు కోసం చేస్తుంటే, మీరు నన్ను మాట్లాడనివ్వట్లేదు, ఓకే మీరే మాట్లాడుకోండి అంటే హరీష్ గారు, ఓకే నేను మాట్లాడండి, మీరే సమాధానం చెప్పండి అని శివాజీ అన్నారు. సో అది. నెక్స్ట్ వచ్చేసి మీరే మంచోడు, మీరే గొప్పోడిని అన్న ఫీలింగ్ లో ఉంటారు, వేరే వాళ్ళందరూ చెడ్డోళ్ళు అన్న ఫీలింగ్ లో ఉంటారు, అది కూడా మీకు మైనస్ అని చెప్పి చెప్తారనమాట. అండ్ ఇంకోటి ఏం చెప్తారంటే, మీరు అందరికంటే ఎక్కువ ఎవరిని డిసప్పాయింట్ చేశారో తెలుసా, మీ భార్యని మేము చూసాము, అసలు మాకు ఆవిడ మాట్లాడిన విధానము అవన్నీ కూడా మాకు ఎంత నచ్చాయి అనుకుంటున్నారు, మీరు హౌస్ లోకి వెళ్ళి ఆడియన్స్ ని గెలుచుకోలేదేమో కానీ బయట ఉండే ఆవిడ ఆడియన్స్ ని గెలుచుకుంది, ప్రతి ఒక్కళ్ళకి కూడా హరిత గారు చాలా నచ్చారు అంటే, దానికి హరీష్ గారు ఏమంటారంటే, వెళ్ళే ముందు చెప్తారు ఈ మాట, మీరు వెళ్ళేటప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నా, మా ఫ్యామిలీతో పాటు ప్రతి ఒక్కళ్ళు మీ వైఫ్ అంటే చాలా ఇష్టపడుతున్నారు, ఆవిడ మీద మంచి రెస్పెక్ట్ ఉంది, ఒక కల్మషం లేని మనిషి అన్న ఫీలింగ్ ఉంది అంటే హరీష్ గారు అంటారు, చాలు నాకు ఇది చాలు, నాకు కప్పు రాకపోయినా మా ఆవిడకి మంచి పేరు వచ్చిందా చాలు అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏం జరుగుతుందంటే, ఒక్కొక్కళ్ళ గురించి అంటే వాళ్ళ ఫొటోస్ చింపుకుంటారా, మీ దగ్గర పెట్టుకుంటారా. ఇది ఫ్లోరా గురించి, ఈమెకి రైట్ రాంగ్ అన్న విచక్షణ ఉండదు, తనతో ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు ఏం చేసినా రైట్ అన్న ఫీలింగ్ లో ఉంటది అని ఫ్లోరా గురించి చెప్పి చింపేస్తారు. తనూజ గుడ్ గర్ల్ గానీ వాటమిని తీసుకోలేదు, ఈవిడ తిన్నది చింపడం చూడలేదు కానీ నేను చింపారని అనుకుంటున్నా. సో నెక్స్ట్ రాము చాలా ఎంటర్టైన్ చేస్తాడు, పాటలు బాగా పాడతాడు, కానీ కన్ఫ్యూజ్డ్ పర్సన్ అని రాముని చింపేస్తారు. సుమంద్ మాత్రం ఉంచుకుంటాడు, మంచోడే బట్ సేఫ్ గేమర్ అని చెప్పేసి సుమంద్ ఉంచుకుంటారు. శ్రీజాకి తొత్తర ఎక్కువ అని చెప్పేసి శ్రీజ చింపేస్తారు. డెమాంది తనుజతో కూడా చింపినట్టే ఉన్నారు, చింపేశారు. గుడ్ గర్ల్ బట్ వాటమిని తీసుకోలేదు, నిజమే, అన్ని కూడా కరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చారు. శ్రీజాకి తొత్తర ఎక్కువ అన్నారు, డెమాన్
బయట ఉండి ఏవైతే రీల్స్ చేసుకుంటాడో ఒక లవర్ బాయ్ లాగా, సో హౌస్ లో కూడా అలా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. తనకి ఏదైతే ఫిజికల్ పొటెన్షియల్ ఉందో అది చూపించట్లేదు అన్నట్టు చెప్పారనమాట. నిజంగానే డెమాన్ హౌస్ లో అలా ఉంటున్నాడు, కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి ఎమ్ము ఎంటర్టైనర్, బట్ ఒక థిన్ లేయర్ ఉంటది ఎంటర్టైన్ కిను వేరే వాళ్ళని అవమానించడానికి. ఆ థిన్ లైన్ దాటేస్తున్నాడు సమ్ టైమ్స్. బట్ మీరు అన్నారు కదా మనం హౌస్ లో ఉండి అందరినీ గెలుచుకోవాలని, ఆ కేటగిరీలో ఎమ్ము ఉంటాడు. అంటే తను మాస్క్ వేసుకుని ఆడియన్స్ ని గెలిపించడం కోసం ఆడియన్స్ కి నచ్చినట్టు ఉంటున్నాడు, అంతేగాని అతను నిజం కాదు అన్నట్టు అనమాట ఎమ్ము గురించి చెప్పాడు. సో ప్రస్తుతానికి సుమన్ది ఒకటి ఉంచుకున్నారు. నెక్స్ట్ రీతుది కూడా ఉంచుకుంటారు. రీతు వీళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉందిలే. సో రీతు చాలా స్ట్రాంగ్ గర్ల్, బట్ ఇదే డ్రామా క్వీన్ లా ఉంటది. ఎందుకమ్మా అలా డ్రామా క్వీన్ పనులు చేస్తావు అంటే, లేదు నాకు వచ్చేస్తుంది ఆ టైంలో, నేనేమి కావాలని చేయను అని చెప్పింది అని చెప్పేసి రీతు ఉంచుకుంటాడు. అలాగే కళ్యాణ్ ఉంచుకుంటాడు. కళ్యాణ్ని నేను నాన్న అని అగ్ని పరీక్షలో పిలిచిన ఒకే ఒక వ్యక్తి, అండ్ హౌస్ లో కూడా ఆ పిల్లోడు ఇంకా రిలేషన్స్ లోకి వెళ్ళిపోతున్నాడు, అలా వెళ్లకుండా గేమ్ ఆడాలి, బట్ నేను ఆ ఫోటో ఉంచుకుంటాను అని చెప్పేసి కళ్యాణ్ ఫోటో ఉంచుకుంటారు. భరణి ఒక సెకండ్, అందరూ ఏమంటున్నారు రేలంగ మావయ్య అంటున్నారు, రేలంగ మావయ్య కాదు తన సెకండ్ మావయ్య అని చెప్పేసి అంటారు. సంజనాని కూడా చింపేస్తే అప్పుడు శివాజీ అంటారు, ఇక్కడ మొత్తం అన్ని చింపేస్తున్నాడు, ఒక్కడు కూడా ఉంచుకోవట్లేదు, అక్కడ హౌస్ లో నువ్వు చింపాడు, ఇక్కడ చింపాడు, ఆడియన్స్ ఏమో నిన్ను చింపారు అంటే అప్పుడు హరీష్ గారు ఏమంటారు తెలుసా, బాగానే ఇస్తారు వెంటనే సమాధానం, నిదానంగా వాళ్ళే అతికిస్తారు. బాగా అనిపించింది. అటు ఆయన శివాజీ గారి కోసం బాగానే ఉంది, ఈయన ఇచ్చిన ఆన్సర్ కూడా ఆడియన్స్ నిదానంగా వాళ్ళే అతికిస్తారు అని అన్నారు. పెద్ద నెగిటివ్ ఏం లేదా హరీష్ గారి మీద. ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఫీలింగ్ ఉంది, ఏంటంటే ఈయన చేతులారా చేసుకున్నాడు, ఓ మూల కూర్చుని, అంత పొటెన్షియల్ ఉన్న వ్యక్తి యూజ్ చేసుకోలేదు అన్న ఫీలింగే ఉంది, అంతకుమించి ఆయన మీద ఏం నెగిటివ్ లేదు. సో అంతే అనమాట. వెళ్లే ముందు మీరు రావడం నాకు అసలు నచ్చలేదండి, బట్ ఇలా మా ఫ్యామిలీకి ఆడియన్స్ అందరికి మీ వైఫ్ చాలా నచ్చింది అని చెప్పేసి లాస్ట్ లో ఆ మాట అనేసి అప్పుడు పంపేస్తారనమాట. సో తను కూడా చాలు, నాకు ఇది ఎలిమినేట్ అయినా కానీ మీరు ఇప్పుడు ఏదైతే మా ఆవిడ గురించి చెప్పారో అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది, మా ఆవిడని అందరూ ఇష్టపడుతున్నారని మీరు ఏదైతే చెప్పారో నాకు అది చాలా బాగా నచ్చింది, నాకు అది చాలు, అదే చాలా హ్యాపీనెస్, ఇదే నేను పెద్ద ట్రోఫీ అనుకుంటా, ఇదే నేను బిగ్ బాస్కి వచ్చి ఇదే గెలుచుకున్నాను అని అనుకుంటా అంటారు. సో ఇదనమాట బజ్ లో జరిగింది. సో ఇది బజ్ లో జరిగింది. అండ్ నామినేషన్స్ లిస్ట్ కి సంబంధించి నామినేషన్స్ టాస్క్ ఆల్రెడీ మీకు అర్థమైంది కదా, అది నేను పొద్దున్నే వీడియో పెడతా, ఇది ఆల్రెడీ 28 minutes అయిపోయింది. లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అప్డేట్ వస్తుంది అనమాట. టాటా బై బై.